మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా? మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే ఊహ తెలిసినప్పటికీ గణాలు వినిపిస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ చివరగా బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ ముందు ఆయన మాట్లాడిన మాటలు విందాం. కలిగించినందుకు మీకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను సార్. మా మల్లన్న ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. నిజంగా సార్ మా నియోజకవర్గం మన అభివృద్ధిలో వాటలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మా మల్లారెడ్డి గారు ఏ పని లేకుండా ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో అన్ని పనులు చేసి పెట్టిండు సార్. ఇప్పుడు కొత్తగా విచ్చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళు చేయనీకి చెప్పుకోనీకి ఏ పని లేదు సార్. మా మేడ్చల్లో నిజంగా చెప్తున్నా సార్, బూత్ లెవెల్ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీకి లేరు సార్. ఈరోజు ఉన్నారంటే మన బీఆర్ఎస్ పార్టీ. మా ఉమ్మడి మండలం మేడ్చల్లో 50,000 ఓట్లు పోలైతే మన మల్లారెడ్డి సార్కు 12,000 మెజార్టీ ఇచ్చినాం సార్. అందులో మనం వాళ్ళకి ఏమి ఓట్లు కూడా రాలే. నిజంగా చెప్తున్నాను సార్, ఇక్కడ ముందున్న వాళ్ళందరూ మాకు ఒకటే ధైర్యం కావాలంటున్నారు. ఆ ధైర్యం మీరే మాకు కొండండ రామన్న అని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా మా కార్యకర్తలకు అందరికీ ధైర్యం ఇవ్వాలి సార్. ఎందుకంటే చాలామంది భయాల ఆందోళన ఉన్నారు. మాకేమవుతుంది, ఏం పోతుంది, ఏమొస్తుందని. కానీ మేము అనుకుంటున్నాం సార్, ఆనాడు కేసీఆర్ గారు ఎంట మీరున్నారు, మీ ఎంట మేమున్నాం. మళ్ళా కలిసి వచ్చే రోజులు మాకు వస్తాయి. గత 5 సంవత్సరాల తర్వాత మీరు ముఖ్యమంత్రి అవుతారు, మేము చూస్తాం సార్. మీ ఎంట మేమున్నాం సార్, మీ ఎంట మేమున్నాం. మా నియోజకవర్గంలో మల్లారెడ్డి సార్ కంటే ఎక్కువ మెజార్టీ లక్ష్మారెడ్డి గారికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సార్. కానీ సార్ కార్యకర్తలకు ధైర్యం చెప్పే బాధ్యత మీది సార్. ఎందుకంటే తమ్ముడు మేమున్నామని కాలి భుజం మీద చేయేస్తే రాముడు హనుమంతుని మీద చేస్తాడు. హనుమంతునికి ఎంత ధైర్యం వస్తుందో మాకంత ధైర్యం వస్తుంది సార్. రామన్న అంటే మాకు కోదండ రాముడు, భద్రాచల రాముని లెక్కన సార్. మీరు నిజంగా కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను సార్. మరి ఖచ్చితంగా కాళ్ళకు బట్టలు కట్టుకొని అవతల మా నియోజకవర్గంలో 50,000కు తక్కువ రాకుండా లక్ష్మారెడ్డి గారికి మెజార్టీ తీసుకొస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం